వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంట? ధ్యానం వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. గురుగారు, మరి మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్లకు మార్చి నెలలో ఎలా ఉండబోతుందంటారు? తప్పనిసరిగా ఈ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఇప్పటి వరకు చాలా అద్భుతంగా జరిగింది. నాకు తెలిసి మేషరాశి వాళ్లకు గత 10 సంవత్సరాల నుంచి కష్టం అనేది తెలియకుండా రోజులు జరిగిపోయి ఉంటాయి. అంటే కష్టాలు చూసి వీళ్ళు ఎన్నో రోజులు అయి ఉంటుంది. అంటే అంత సుఖంగా ప్రశాంతంగా ఆనందమయంగా జీవితం నడిచింది ఇప్పటి వరకు మేషరాశి వాళ్ళకి. మరి ఇక్కడి నుంచి కొద్దిగా కష్టకాలం ప్రారంభం అవబోతుంది మేషరాశి వాళ్ళకి. ఏంటయ్యా అంటే ప్రధానంగా జాతక చక్రంలో మరి ఏలినాడు శని ప్రారంభం అవబోతుంది. మరి దాంతోపాటు షష్టగ్రహ కూటమి కూడా ఈ యొక్క 12వ రాశిలో రాబోతుంది. మరి దీనివల్ల ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద వ్యాపారస్తులైనా సరే, మరి శని భగవానుడు కాలచక్రంలో వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇబ్బంది పడాల్సిందే. మరి పెద్ద పెద్ద మహానుభావులే రామచంద్రమూర్తి అంతటి వాడే అమ్మవారిని వదిలిపెట్టి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళాడు. మరి మానవ మాతృలు మనం ఎంత? కాబట్టి అటువంటి ఏలినాడు శని ప్రభావం ప్రారంభమవుతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. దాంట్లో ప్రధానంగా కుజగ్రహం. ఈ కుజగ్రహం 3వ స్థానంలో ఉండడం వల్ల కొంత అన్నదమ్ముల మధ్య కొన్ని రకాల ఇబ్బందులు, ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి. కానీ ధనానికి లోటు ఉండదు. ఈ మార్చి మాసంలో ఇప్పుడే ప్రారంభం కాదు, కాకపోతే కొద్దిగా ఇప్పుడు ఆరంభంలో ఉంటుంది ఏదైనా సరే. ఇప్పుడు ఏదైనా పెద్ద వ్యాధి వచ్చేది ఉందనుకోండి, వెంటనే ఒక్కసారి బయటపడుతుందా? పడదు. లోపల కొంత పెరిగిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది. ఇది కూడా అంతే, ప్రారంభకాలం మాత్రమే. మరి ఈ మార్చి మాసంలో యొక్క మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ధనం సమకూరుతాయి. ఎంత అవసరం ఉందో అంత ధనం సంప్రాప్తం అవుతుంది. మరి శుభకార్యాలు కలిసి వస్తాయి. కానీ ఎంత ధనం వచ్చినా డబ్బు మాత్రం 1 రూపాయి కనపడదు ప్రధానంగా. అంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఎప్పుడైనా జ్యోతిష్యం అంటే ఏంటి? జరగబోయే చెప్పే జ్యోతిష్యం కాబట్టి ఏం చేస్తే జాగ్రత్త పడతామో అది చూసుకోవాలి. మరి ఫైనాన్షియల్గా కొంత ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఏ ఖర్చు పెట్టాలన్నా 1, 2, 3 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం అనేది చెప్పదగ్గ సూచన ప్రధానంగా ఈ మేషరాశి వాళ్ళకి. తర్వాత కుటుంబ స్థానం. ఈ చంద్రుడు ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల మీద నుంచి వెళుతూ ఉన్నాడు. ఈ చంద్రగ్రహం వల్ల కొంత మిశ్రమ ఫలితం కనపడుతుంది చంద్రుడి వల్ల. కాకపోతే ఈ మాసాంతంలో అంటే నెలాఖరులో, మార్చి నెలాఖరులో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. అంటే 20వ తారీఖు తర్వాత కొన్ని జాగ్రత్తలు అవసరం. అప్పటి వరకు యావరేజ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. ఇందాక మనం అనుకున్న ధనం సంప్రాప్తం అవుతూ ఉంటుంది, శుభకార్యాలు కలిసి వస్తాయి. ఏదైనా శుభకార్యాలు చేయాలనుకునే వాళ్ళు, పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ మాసంలో పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. మరి ఎప్పటి నుంచో పెళ్లి కావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఒక ప్రక్క గురుబలం ఉంది, శుక్రబలం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెళ్లి కాని వాళ్ళకి ఇది మంచి అనుకూలమైన సమయం. గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి అనేది ఫిక్స్ అవుతుంది. మరి అవకాశం ఉంటే పెళ్లి చేయడం కూడా మంచిదే. ఎందుకంటే ఈ సమయంలో చేయడం వల్ల ఖర్చు అనేది కొంత అక్కడ సేవ్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే మనం ఏమనుకుంటూ ఉంటాం, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టడం అంటే
అప్పు చేయకుండా కాదు, పెళ్లి అప్పు చేయాలన్నా సరే ఎంత ఎంత అవును. స్థాయి అప్పు ఉన్నవాడైనా చేయాల్సిందే వాడికి ఖచ్చితంగా. తగ్గట్టుగా కొద్ది రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి అవును. చేస్తాం సహజంగా. అవును. కాబట్టి ఈ దోషం అనేది పెళ్లి చేయడం వల్ల అటు వెళ్ళిపోతుంది కొంత. ఉమ్. మన బాధ్యతలు నిర్వర్తించుకున్న వాళ్ళు అవుతారు ఈ మేషరాశి వాళ్ళు. అవును. తర్వాత సంతానపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఓకే. మరి కొంతమంది సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఓకే. సంతానం ఆలస్యమైన వాళ్ళకి ఓకే. ఈ మాసం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. అంటే అటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే ఈ మార్చి తర్వాత ఏప్రిల్ నెలలో గనక సంతానం గురించి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఓకే. సంతానపరంగా సక్సెస్ అనేది ఏప్రిల్ మాసంలో వస్తుంది, మార్చి మాసంలో వ్యతిరేకంగా ఉంది ఉమ్. అని చెప్పవచ్చు. ఓకే. మరి పిల్లల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉమ్. ఎవరైతే పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారో మళ్ళీ వాళ్ళ విషయంలో కొంత అనవసరమైన ఖర్చు, ఉమ్. మరి అనుకోని ఖర్చులు మీద పడుతూ ఉంటాయి. అంటే అనుకోకుండా పిల్లలకి ఏదో ఎగ్జామ్స్ ఫీజు కట్టాల్సి అవును. రావడం, అవును. డబ్బులు లేక కాస్త వెతుక్కుండే పరిస్థితులు రావడం, ఈ రకంగా గోచరిస్తూ ఉన్న ఫలితాలు. ఉమ్. మరి తర్వాత తండ్రి పరంగా ఏదైతే వీళ్ళకి రావాల్సిన ఆస్తులు రావాలనో మరి తండ్రి పరంగా తండ్రితో కొంత సౌఖ్యతగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఓకే. తండ్రి తరపు నుంచి రావాల్సిన ఆస్తి వస్తుంది ఖచ్చితంగా. ఉమ్. మరి ఉద్యోగపరంగా మంచి అనుకూలంగా ఉంది ఈ మాసంలో. ఉమ్. మరి వీళ్ళదే పై చేయి అవుతుంది. ఓకే. మరి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మరి విదేశీ వ్యవహారం, విదేశాల్లో వీసా ప్రాబ్లమ్స్ కానీ, వీసా ప్రయత్నం చేసేవాళ్ళు కానివ్వండి, ఉమ్. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఉహు. ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తే మానవ లోపం లేకుండా ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి మంచిగా అనుకూలంగా ఉంది. ఉమ్. తర్వాత సినీ రంగ ప్రముఖులు, రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం ఉమ్. సినీ రంగ ప్రముఖులకు కాస్త అనుకూలంగా ఉంది, రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం కాస్త వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు. వ్యతిరేకంగా ఉంది. సినీ రంగ ప్రముఖులకు మాత్రం ఉమ్. ఈ మార్చి మాసం అర్ధభాగం అంటే 20వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది. ఉమ్. 20 తర్వాత 30వ తారీఖు వరకు కాస్త వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఓకే. 20వ తారీఖు వరకు ఎటువంటి ప్రయత్నాలు చేసినా సఫలీకృతం అవుతాయి. ఉమ్. వాళ్ళు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అనుకున్న విధంగా సక్సెస్ అనేది సాధిస్తారు ఈ మేషరాశి వాళ్ళు. మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య, అదృష్ట కలరు మరి ఎలా ఉంటాయంటారు? ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఉమ్. 4, ఉమ్. అదృష్ట రంగు ఈ వారానికి వచ్చేటప్పటికి తెలుపమ్మ. మరి వీళ్ళు అంటే వీళ్ళకి ఈ నెల అయితే ఖచ్చితంగా కొంచెం వ్యతిరేకంగానే ఉంది అని చెప్పారు. 50-50 ఛాన్సెస్. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. అవును. కానీ వాళ్ళకి ఎలాంటి పూజలు చేస్తే మరి నివారణ దొరుకుతుంది? ఈ మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం, ప్రతి శుక్రవారం అమ్మవారికి లక్ష్మీ ఉపాసన, ఓకే. లక్ష్మీ స్తోత్రాల పారాయణ, ఓకే గురువు. మహాలక్ష్మి అష్టకంగానే చదివినట్లయితే చెడు ఫలితాలు జరగబోయి సర్వశుభాలు జరుగుతాయి. అందులో సందేహం లేదు. ఓకే గురువు గారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.